దేశానికి మనం ఏ విధంగా చేయగలం? వాళ్ళు చేసారు, స్వతంత్రం వచ్చింది, కాన్స్టిట్యూషన్ వచ్చింది, అయిపోయింది. మనం ఏం చేయగలం? ఇప్పుడు మనం కూడా దేశభక్తి నిరూపించుకోవాలంటే మనం చేసేది కూడా చాలా ఉంది. సో అది ఏ విధంగా ఉంది అనేది, ఒక దేశం అభివృద్ధి, ఒక దేశం ముందుకెళ్తుంది అంటే దానికి కారణం శ్రమశక్తి. అంటే మన దేశంలో శ్రమశక్తి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ శ్రమశక్తి వల్లనే ప్రపంచ దేశాలలో ఈరోజు భారతదేశం అభివృద్ధి దశలో దూసుకెళ్తుంది. అయితే దేశానికి సంబంధించింది మనం చేసే పనిలో కూడా మనం దేశభక్తిని నిరూపించుకోవచ్చు. ఎందుకంటే హెచ్బిఐలో పనిచేయడం మన అదృష్టం. ఎందుకంటే హెచ్బిఐలో మనం తయారు చేసే బ్యాటరీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ డిఫెన్స్కి వెళ్తున్నాయి, ఎయిర్ ఫోర్స్కి వెళ్తున్నాయి, మొత్తం మనకు బార్డర్లకి వెళ్తున్నాయి మ్యాక్సిమం మన బ్యాటరీలని. సో మనం చేసే పనిలో నాణ్యత, మన దేశంలో పనిలో నిబద్ధత, మనం చేసే పనిలో క్రమశిక్షణ మనం చూపించగలిగితే మనం దేశభక్తి మనం చూపించినట్టే లెక్క. అందరికీ జై. థ్యాంక్ యూ శ్రీనివాస్, చాలా బాగా చెప్పాడు. సో ఈయన చెప్పినట్టే మన దేశభక్తి చూపించుకోవాలంటే మనం చేసే పనిలో చూపించుకుంటే చాలు దేశభక్తి అయినట్టే. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి సహాయం చేసి ఎయిర్ క్రాఫ్ట్కి బ్యాటరీ ఇస్తున్నాం. ఆ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ కరెక్ట్గా స్టార్ట్ అయ్యి కరెక్ట్గా అయితేనే కదా అక్కడ ఇక్కడి నుంచి మీరు చేసే చిన్న ఇది అక్కడ అతనికి హెల్ప్ అవుతుంది. సో ఏ పని చిన్న పని కాదు. సో అది ఇది నా చిన్న పనిలే, దీంతో ఏమవుతుంది అనేది మాత్రం ఎప్పుడు ఎవరు ఆలోచించకండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంపార్టెన్స్ ఉంటుంది. హౌస్ కీపింగ్ వాళ్ళు పొద్దు ఏముంది క్లీనింగ్ చేయకపోతే ఒక 2 రోజులు క్లీన్ చేయకపోతే చూడండి ఎంత గలీజ్గా అనిపిస్తుంది. వాష్రూమ్స్ 2 రోజులు క్లీన్ చేయకపోతే ఎంత గలీజ్గా అనిపిస్తుంది. హౌస్ కీపింగ్ వాళ్ళు తక్కువ, వాళ్ళు ఎక్కువ అని కాదు. ప్రతి ఒక్కరు ఎవరు వృత్తిలో వాళ్ళు సమానమే. సో అదే మన కాన్స్టిట్యూషన్ నేర్పించింది కూడా. అందరూ సమానంగా చూడండి, ఎవరి పని వాళ్ళకి. మనం ఇక్కడ కొంచెం అట్లా ఉంటుంది, కానీ ఫారిన్ కంట్రీస్లో ఎవరికి అసలు ఆ భావనే ఉండదు. ప్రతి ఒక్కడు వాడి పని వాడే చేసుకుంటాడు. మీకు తెలిసే ఉంటారు, యూఎస్కి వెళ్ళిన వాళ్ళంతా చెప్తుంటారు మా పని మేమే చేసుకుంటాం మా పని. కనీసం మన ఇండియాలో ఏంటంటే కొంచెం మన పని దొరుకుతున్నారు, అందరికి అన్నీ లేకపోయినా. బట్ మనం ఆ భావంతో కొంతమందిని చూడం, అరే తక్కువ పని చేస్తున్నాడు అనే ఆ భావం అనేది మనలో తీసేసేయాలి. ఎవరి పని వాడు న్యాయంగా వాడు చేసుకోవాలి. అది చేస్తే చాలు. థ్యాంక్ యూ శ్రీనివాస్, బాగా చెప్పావు. సో ఈ గణతంత్ర దివస్కి సెక్యూరిటీ వాళ్ళు రాత్రి పబ్బులో కష్టపడుతూ ఉంటారు. సో నైట్ నిద్ర మేలుకోవడం ఎంత కష్టమో మేలుకున్న వాళ్ళకి తెలుస్తుంది. పాపం వీళ్ళు 12 hours to 12 hours డ్యూటీస్ నైట్స్ చేస్తూ ఉంటారు. అన్నిటికంటే కష్టమైన పని తెలుసా మీకు ఏంటో? ఖాళీగా కూర్చోడు. అనుభవించాం కాబట్టి నాకు తెలుసు. బార్డర్స్లో మేము ఉన్నప్పుడు మేము కూడా ఘాట్ పోస్ట్ చేసాం. బార్డర్స్లో గన్ పట్టుకొని గమ్మని కూర్చోవాలి అంటే నిమిషం కూడా నడవాలి. మీరు అనుకుంటారేమో వాళ్ళు ఖాళీగా ఉంటారు అనేసి. ఖాళీగా ఉన్నంత కష్టమైన పని ఇంకోటి ఉండదు. ఏదో ఆలోచనలు వస్తాయి, ఏం చేయాలో తెలియదు, టైం చూస్తుంటారు. ప్రతి నిమిషానికి ఒకసారి టైం చూస్తాం, ఇంకా అవ్వలేదా అనేసి. కనీసం మీరు పనిలో ఉన్నప్పుడు మీకు పని టైం తెలియదు, అదే టైం ఎప్పుడైపోయిందో అనుకుంటూ ఉంటాం పని చేసే వాళ్ళకి. కానీ సెక్యూరిటీ ఓకే, మామూలుగా వచ్చిపోతుంటే పని ఉంటే ఓకే, కానీ అదర్వైజ్ ఖాళీ పోస్ట్లో నిల్చుకొని ఓన్లీ గార్డ్ చేసే అంత కష్టమైన పని ఇంకోటి ఉండదు. అనుకుంటుంటే వాడికి ఏం పని లేదు ఖాళీగా ఉంటాడు అనేసి. బట్ దట్స్ నాట్ ట్రూ. చాలా చాలా కష్టమైన పని అది. ఖాళీగా కూర్చొని జస్ట్ చూస్తూ ఉండడం. ఒకరోజు చూస్తావు, 2 రోజులు చూస్తావు, 3వ రోజు నుంచి సో అయినా కూడా వాళ్ళు ఆ డ్యూటీ చేయాల్సిందే వాళ్ళు. సో మనమే అనుకుంటాం మన పని కష్టం అనేసి. చాలా మంది అనుకుంటారు అది కామన్, వాడికి ఏం లేదు, ఆడికి సంబంధం కూర్చొని పోతూ ఉంటాడు అనేసి. బట్ అది కరెక్ట్గా కూర్చున్నా చాలా ఇబ్బంది పడుతుంది. సో వాళ్ళల్లో చాలా మంది నిష్ఠగా డ్యూటీలు చేస్తూ ఉంటారు. ఆ డ్యూటీ చేసే వాళ్ళకి కొంచెం గుర్తింపు ఇవ్వడానికి కొన్ని సెలెక్ట్ చేశాను పేర్లు. ఎవరైతే ఇంటిగ్రిటీగా డ్యూటీలు చేశారో వాళ్ళకి ఒక చిన్న బహుమతి లాగా ఇద్దామనేసి. ఉమాశంకర్ గారిని ఇవ్వడానికి కోరుతున్నాను. సూపర్వైజర్ యోగేష్ పాండే.